ఫ్రాయిడ్కి ఈజిప్ట్ పిరమిడ్లు చూడాలని చాలా కోరిక ఉండేది. కానీ మరణం అంటే ఆయనకి చాలా భయం. వాళ్ళు పూర్తిగా తప్పు. రోగులనే చూశారు. వేరే రకాల కలలు ఉంటాయి. జీవితంలోని ఇతర కోణాలను తెలుసుకునే అవకాశం ఇస్తాయి. మీరు ధ్యానపరులైతే కలలు మాయమైపోతాయి. సైకాలజిస్టులు దీన్ని నమ్మరు. సద్గురు, కళలు ఎందుకు వస్తాయి? కళలకి కర్మకి సంబంధం ఉందా? వాటిని నివారించే మార్గం ఏదైనా ఉందా? మీ జీవితంలోకి ఒక స్థాయి ఎరుక తెస్తే కలలు పూర్తిగా మాయమైపోతాయి. సైకాలజిస్టులు దీన్ని నమ్మరు. కలలు లేకుండా బ్రతకడం సాధ్యం అంటే అస్సలు నమ్మరు. ఫ్రాయిడ్ అయితే ఎంతవరకు వెళ్ళాడంటే, నిద్ర లేకుండా బ్రతకచ్చు, కానీ కల లేకుండా బ్రతకలేము అని అన్నాడు. కల అంత ముఖ్యం, ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. రెమ్ గురించి తెలుసా? అవును. నిద్రలో ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్రాయిడ్, యంగ్ వీళ్ళు యోగులని, బుద్ధులని అధ్యయనం చేయలేదు. కేవలం రోగులనే చూశారు. అవునా? రోగులను అధ్యయనం చేసి మొత్తం మానవజాతి గురించి నిర్ణయాలకు వచ్చేశారు. పైగా ఈ నిర్ణయాలు ఒక రకంగా ఉపయోగపడతాయి, కానీ అవి పూర్తిగా తప్పు అని కూడా చెప్పచ్చు. చాలా తప్పు. మనిషి ఎలా ఉండగలడో ఆ అవకాశాన్ని తీసేస్తున్నారు. మనిషి అంటే కేవలం ఇంతే, ఇంతకంటే ఎక్కువ కాదు, ఇంతకంటే తక్కువ కాదు అంటూ. ఫ్రాయిడ్కి ఒకసారి ఇలా జరిగింది. తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని సమస్య ఏంటంటే, తాను చనిపోయానని అనుకుంటున్నాడు. అప్పుడు ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ పితామహుడు కదా, అతనికి చికిత్స ప్రారంభించాడు. ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఇలా చెప్తూ పోవాలి, చనిపోయిన వాళ్ళకి రక్తం రాదు, చనిపోయిన వాళ్ళకి రక్తం రాదు, చనిపోయిన వాళ్ళకి రక్తం రాదు. ఇదే మంత్రం ప్రతిరోజు కనీసం 3 గంటలు అద్దం ముందు నిలబడి చెప్పుకుంటూ పోవాలి. కొన్ని నెలలు ఇలా చేశాక ఫ్రాయిడ్కి సరైన సమయం వచ్చిందనిపించి ఒక సూది తీసుకుని ఆ వ్యక్తి వేలిని గుచ్చాడు. రక్తం వచ్చింది. ఇప్పుడేమంటావు అన్నాడు. అతను చూసి సంతోషంగా, చనిపోయిన వాళ్లకు కూడా రక్తం వస్తుంది అన్నాడు. అసలు ఫ్రాయిడ్కే మరణం అంటే చచ్చేంత భయం. తెలుసా? ఆ విషయం తెలుసా మీకు? తనకి మరణం అంటే ఎంతో భయం. ఆయనకి ఈజిప్ట్ పిరమిడ్లు చూడాలని ఒక కోరికుండేది. ఫ్రాయిడ్కి ఈజిప్ట్ పిరమిడ్లు చూడాలని చాలా కోరిక. కానీ మరణం అంటే ఎంత భయం అంటే, జీవితంలో ఎప్పుడూ అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేకపోయాడు. ఇలాంటి వ్యక్తి మానవజాతి గురించి తుది నిర్ణయాలు చెప్తాడు. సరేనా? ఆయన అధ్యయనంలో విలువ ఉంది, అన్నీ తోసిపుచ్చడం లేదు. కానీ వాళ్ళు మానవజాతి గురించి తుది నిర్ణయాలు చెప్పకూడదు. అది మానవాళి యొక్క ఒక కోణం మాత్రమే. పిచ్చితనం మానవాళి యొక్క ఒక కోణం మాత్రమే. బానిసత్వం మానవాళి యొక్క ఒక కోణం మాత్రమే. అదే అంతా కాదు. వీటన్నిటినీ దాటి వెళ్లే మార్గం ఉంది. ఒకవేళ ఫ్రాయిడ్కి ఒక వ్యక్తి అంటే ఒక యోగి దొరికి ఆయన్ని అధ్యయనం చేసుంటే అప్పుడు అతని నిర్ణయాలన్నీ చాలా చాలా భిన్నంగా ఉండేవేమో. నేను కలలు అంటే ఏంటో వాటి పూర్తి వివరాల్లోకి వెళ్ళను. నిజానికి కలలు 4 రకాలు. 4 రకాల కలలు రావచ్చు. 90% కలలు కేవలం నెరవేరని కోరికలే. నిద్రలో ఈ నెరవేరని కోరికలు మీరు నిద్రపోతున్నప్పుడు అభివ్యక్తం అవుతున్నాయి. ప్రజలకి కలలు రాకపోతే చాలామంది ఇప్పుడు ఉన్నదానికంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఎందుకంటే కలలు వాళ్ల కోరికలని కొంతవరకు తీరుస్తాయి. వాళ్ళు జీవితంలో చెయ్యలేని చాలా విషయాలు కలల్లో చేస్తారు. They will do in their dreams. అవును, అందుకే కలలు చూపించేవి కలల యంత్రాలు. ఇక ప్రజాదరణ పొందాయి. సినిమా, టెలివిజన్ ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని పాప్కార్న్ తింటూ అసలు ఏమీ చేయకుండానే ఎవరితోనైనా ప్రేమలో పడిపోవచ్చు, పోట్లాడచ్చు, ఎక్కడి నుండో వచ్చి మార్షియన్లందరినీ చితకొట్టేయచ్చు. తెలుసా విష్కు?
అన్నీ చేయొచ్చు, పాప్కార్న్ తింటూనే. అది మీకు నిజ జీవితంలో ఏమీ చేయక్కర్లేదు. అందుకే కలల యంత్రాలు అంత ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే కలలు తృప్తినిస్తాయి, జీవించకుండానే జీవించచ్చు. కలల ప్రాముఖ్యత అదే. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రేమలో పడచ్చు, ఎలాంటి రిస్క్ లేకుండా ప్రేమ నుండి బయటపడచ్చు. నిజ జీవితంలో చేస్తే వీటన్నిటికీ ఖర్చుంటుంది, జీవితాన్నే వెచ్చించాల్సి ఉంటుంది తెలుసా. కానీ సినిమాలో 3 గంటల్లో ప్రేమలో పడచ్చు, ప్రేమ నుండి బయటపడచ్చు, పోట్లాడచ్చు, యుద్ధాలు చేయొచ్చు, అన్నీ చేసి శరీరం మీద ఒక్క గీత కూడా లేకుండా బయటకు రావచ్చు. ఇది తెలుసా, జీవితాన్ని ఉచితంగా అనుభవించే అవకాశం ఇస్తుంది. కానీ అది జీవితం కాదు, చాలా పెద్ద తేడా ఉంది. కలలు కూడా అచ్చం అలానే, కాకపోతే ప్రొజెక్షన్ మీ మనసులో జరుగుతుంది. కానీ కల కూడా అలాంటిదే. 90% కలలు ఈ కోవలోకే వస్తాయి. కానీ వేరే రకాల కలలు కూడా ఉన్నాయి. అవి జీవితంలోని ఇతర కోణాలను తెలుసుకునే అవకాశమిస్తాయి. ఇవి అరుదుగా వస్తాయి. నేను వాటి గురించి చెప్తే మీరు ప్రతి చిన్న కల గురించి ఊహించుకుంటారేమో, అది ప్రమాదకరం. అందుకే సాధారణంగా కలలని ఒట్టి పనికిమాలిన విషయాలుగా పరిగణించమని చెప్తాను. ఏదైనా కల విశేషమైనదైతే ఎలాగో అది మరింత బలంగా వ్యక్తమవుతుంది. మీరు చూసి మర్చిపోయే సాధారణ కల కంటే అది ఎలాగో పెద్ద స్థాయిలో వ్యక్తమవుతుంది. కలల్లో అర్థాలు వెతకడం కంటే, ఎందుకంటే ఒకసారి అందులో అడుగుపెట్టారంటే మీ ఊహని నియంత్రించలేరు మీరు. దానికి రెక్కలొచ్చేస్తాయి. ప్రతి చోట ప్రతి మూల ఆత్మలు కనిపించేస్తూ ఉంటాయి. ఇది అది అన్నీ కనిపిస్తాయి. ఎవరినైనా చూసి కొంచెం ఆకర్షణ అనిపిస్తే అరే వీళ్ళు నా పూర్వజన్మ సంబంధమేమో అనుకుంటారు తెలుసా. కొత్త తరం వాళ్ళందరికీ ఇది జరుగుతుంది. రోజూ రోడ్డు మీద వాళ్ల పూర్వజన్మ సంబంధీకులందరూ కలుస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఊహకి బ్రేకులు లేవు. ఒక్కసారి దాన్ని విడిచాక అది పరిగెడుతుంది అంతే. అందుకే సంశయాత్మక ఉండడం మంచిది. It's best to be skeptical and సరే ఇదంతా ఒట్టిదే అని అనుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా దీనికంటే విశేషమైనదైతే ఎలాగో అది మిమ్మల్ని వెంటాడుతుంది, అది మిమ్మల్ని వదలదు. మరి వీటిని ఆపడం ఎలా? ఎందుకు? వాటిని బాగుండేలా చేసుకోండి. మంచి సినిమాలు తీయలేరా? ఉచిత సినిమా ఎంజాయ్ చేయొచ్చు కదండి. కానీ ఆపాలి అని అనుకుంటే ఆపాలని ప్రయత్నించకండి. మీరు ధ్యానపరులైతే కలలు మాయమైపోతాయి తెలుసా. ఇవన్నీ ఈరోజు కూడా జరుగుతున్నాయి. మేము సాధారణంగా ఈ విషయాల్లో పాల్గొనం, కానీ ఇది కొన్నేళ్ల క్రితం జరిగింది. ఒక ఆబ్లిగేషన్ కారణంగా సరే అని అన్నాను. నాకు వైర్లు కనెక్ట్ చేసి నాలో ఏం జరుగుతుందో చూడాలనుకున్నారు. నా గామా అదేదో చూడాలనుకున్నారు. ఏంటిది? గామా వేవ్సా, రేసా? ఓకే. వాళ్ళు ఒక డజన్ ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టారు. electrical connections and ధ్యానం చేయండి అన్నారు. నేను సరే అన్నాను. తర్వాత నన్ను ఇలా కదిపారు. నేను మీ యంత్రం ఏముంటుంది అన్నాను. వాళ్ళు అన్ని పారామీటర్స్ ప్రకారం మీరు చనిపోయారు అన్నారు. డాక్టర్లు నేను చనిపోయానని నిర్ధారించారు. జాగ్రత్త, చనిపోయానేమో లేక బ్రెయిన్ డెడ్ అయిపోయిందేమో, ఏదో ఒకటి. అందుకే మీరు ఇలా ఉండగలిగితే పూర్తిగా సజీవంగా ఉన్నారు కాని చనిపోయారు. పూర్తిగా మేల్కొని ఉన్నారు కాని గాఢ నిద్రలో ఉన్నారు. మీరు ఇలా ఉండగలిగితే వాళ్ళు చెప్పే ఈ మాటలన్నీ మీకు వర్తించవు. పైగా ప్రతి మనిషి ఇలా ఉండగలడు. అది సాధ్యం కానిది కాదు. అది ఎందుకు జరగలేదంటే ప్రజలు ఆ దిశలో చూడనే లేదంతే. అది కష్టం కాదు, అది అసాధ్యం కాదు, జన్మకాలమేం పట్టదు. ప్రజలు ఆ దిశలో ఎప్పుడూ చూడలేదు. వాళ్ళంతా వేరే దిశలో చూస్తున్నారు. అదే సమస్య.